హాయ్ ఎవ్రీవన్, కడప సైడ్ చేసుకునే సజ్జ రొట్టె చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసి చూపించేస్తాను. చాలా బాగుంటాయి. స్టోరేజ్ వచ్చేసి 1 వీక్ వరకు ఉంటాయి. చాలా స్ట్రాంగ్గా ఉంటారండి. డైలీ 1 లేదా 2 తీసుకొని తినండి. అలాగే పిల్లలకు కూడా అలవాటు చేయండి. నేను ఎలా తయారు చేస్తానంటే కొద్దిగా సజ్జలు అనేది మిక్సర్ జార్లో వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ అయితే మిల్లు పట్టించండి. సజ్జల్లో ఇసుక ఏమీ లేకుండా చూసుకోవాలి, లేకుంటే తినేటప్పుడు కరకర అంటూ ఉంటాయి పంటి కింద పడి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని మొత్తం ఒక బౌల్లో వేసేసుకొని 3 టేబుల్ స్పూన్స్ శనగపప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, టేస్ట్కి సరిపడా సాల్టు, అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు. నేను తీసుకున్న పిండికి అయితే 2 వేసుకున్నాను, మీ ఇష్టము. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు దంచి కూడా వేసుకోవచ్చు మిక్సర్ జార్లోనే. అలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని వేసుకోండి, అలా కూడా బాగుంటుంది. కొంచెమే కదనేసి నేను తరిగి వేసాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్ద కన్నా ఇంకొంచెం లూజ్గా కలుపుకోవాలి. సజ్జ రొట్టె తట్టుకునేదానికి వీలుగా ఉండేలాగా చూసుకోవాలండి. మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని లూజ్గా ఉండకూడదు. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్న తర్వాత మూత పెట్టేసేయండి. ఒక 10 నుండి 15 నిమిషాల పాటు శనగపప్పు కూడా నానుతుంది. అలాగే స్టవ్ వెలిగించేసి ప్యాన్ అయితే పెట్టేసుకోండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అప్లై చేయాలి. ఇలా నీళ్ళు అద్దుకుంటూ మనము ఏ సైజు రొట్టె కావాలో ఆ సైజు అయితే తట్టుకోవాలి. నేనైతే చిన్న రొట్టెలే చేస్తున్నానండి, ఎందుకంటే లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే రొట్టె అనేది బాగా ఎర్రగా కాలి బాగుంటుంది కమ్మగా తినేటప్పుడు. మంటని లో ఫ్లేమ్లో పెట్టినప్పుడు ఆ హీట్ అనేది ప్యాన్కి ఎంత వరకు వస్తుందో అంతవరకు రొట్టెనైతే తట్టుకోండి, బాగా కాలుతుంది మనకంతా కూడా. నేనైతే ఈ సైజ్ అయితే తట్టేశాను. తర్వాత వచ్చేసి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేయాలండి. అలా వేస్తే రొట్టె అనేది బాగా కాలి క్రిస్పీగా తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. పైన కూడా వేసుకోండి. ఇలా పైన ఆయిల్ అయితే అప్లై చేయాలి. అప్లై చేసేసి ఇంకో వైపుకి అయితే తిప్పుకోవాలి. కొద్దిగా ఓపిక తెచ్చుకొని లో ఫ్లేమ్లో చేసుకోండి. లేదు మీకు పెద్ద సైజు రొట్టెలు కావాలంటే పెద్ద రొట్టె తట్టేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోండి. ఈ విధంగా ఇంకో వైపుకి అయితే తిప్పుకుంటున్నాను. 2 వైపులా ఎర్రగా వచ్చేంత వరకు కాల్చుకోవాలి. అలా క్రాక్స్ రాకుండా ఉండాలంటే మీరు మిల్లు పట్టించుకుంటే చాలా సాఫ్ట్గా వస్తుంది కదా సజ్జ పిండి. అప్పుడు మనకి అలాంటి క్రాక్స్ ఏం రావు, ఇంకా బాగుంటాయి. నేను కొద్దిగానే కదా అని చెప్పి ఇంట్లో వీడియో చేసి చూపించాలని గ్రైండ్ చేశాను. ఇది లైట్గా కొద్దిగా బరకగా ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదండి, చాలా బాగుంటాయి రొట్టెలు అనేది. ఎన్ని రొట్టెలు అయితే తయారు చేసుకుంటారో సేమ్ ప్రాసెస్ అంతేను. అన్ని ఈ విధంగా తయారు చేసుకొని డైలీ 1 తినండి. 1 వీక్ వరకు స్టోరేజ్ ఉంటాయి. ఒక్కొక్కటి చేసినప్పుడల్లా ఇలా ప్లేట్లో పెట్టుకోండి, ఒకదానిపైన ఒకటి పెట్టద్దండి. ఆ వేడికి అంతగా బాగా వచ్చి అమ్మ అనేది వస్తుంది. ఆరిపోయిన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకొని ఫుల్ వీడియో కంటే లింక్ ఇచ్చాను చూసాను.